హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింధు క్రిప్టో వరల్డ్. ఈ వీడియోలో మనకి కొన్ని గంటల్లో ఓటీసీ అనేది స్టార్ట్ అవబోతుంది కదండి. సో ఓటీసీ స్టార్ట్ అయిన తర్వాత మనం ఖచ్చితంగా చేయాల్సిన కొన్ని రూల్స్ అయితే ఉన్నాయి. అవేంటనేది క్లియర్ గా అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. మనకి ఓటీసీ అనేది కొన్ని అవర్స్ లోనే స్టార్ట్ అవబోతుంది అని చెప్పేసి ట్వీట్స్ కూడా రావడం అయితే జరుగుతుంది కదా. ఈ టైంలో మనకి తెలియాల్సిన కొన్ని విషయాలు అయితే ఖచ్చితంగా అయితే మనం తెలుసుకోవాలి. సో ఈ వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్ ఉండబోతుంది. ఇది మీకు చాలా బాగా యూజ్ అవుతుందండి. వీలైతే ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఒక బుక్ లో నోట్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. చాలా ఇంపార్టెంట్ ఇదైతే. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా సింధు క్రిప్టో వరల్డ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని ప్రాజెక్ట్స్ గురించి ఫర్దర్ గా మీరు ఫాస్ట్ గా అప్డేట్స్ తెలుసుకోవచ్చు. ఇంకా ITLX వ్యాలెట్ అయితే చాలా మంది క్రియేట్ చేసుకోలేదండి. సో ఆ వ్యాలెట్ కూడా క్రియేట్ చేసుకోవాలి. లింక్స్ మొత్తం కూడా ఫస్ట్ కామెంట్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇంకా వితౌట్ ఎనీ డిలే లెట్స్ గో ఆన్ టు ద టాపిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇంటర్లింక్ కి సంబంధించి ఎవరికైతే KYC 3 స్టెప్స్ కంప్లీట్ అవుతుందో వాళ్ళకి ఆఫ్టర్ ఓటీసీ అంటే ఈ రోజు నైట్ గానీ రేపు మార్నింగ్ గానీ ఒక అప్డేట్ అనేది వస్తుంది లింక్ యాప్ లో. సో అప్డేట్ అనేది ఎవరైతే చేసుకుంటారో అప్పటికి మీకు 3 స్టెప్స్ KYC కంప్లీట్ అయితే వాళ్ళకి వెరిఫైడ్ ITLG అనేది రావడం అయితే జరుగుతుంది. సో ఆ తర్వాత మీరు కొన్ని రూల్స్ అయితే ఖచ్చితంగా ఇవి తెలుసుకోవాలండి. సో ఈ విషయాలు తెలుసుకుంటే మన అకౌంట్ అనేది చాలా సేఫ్ గా అయితే ఉంటుంది. ఎవరికైతే KYC కంప్లీట్ అయిందో వాళ్ళు వెరిఫైడ్ ITLG ని ఎవరికి సెండ్ చేయాలి, ఎవరికి సెండ్ చేయకూడదు, ఏ జాగ్రత్తలు తీసుకోవాలనేది క్లియర్ గా అయితే అర్థమవుతుంది. ఇంకా KYC కంప్లీట్ అవ్వని వాళ్ళు ఎటువంటి టెన్షన్ అనేది పడనవసరం లేదు. ఇంకా చాలా మందికి అయితే KYC పెండింగ్ లోనే ఉంది. జస్ట్ కొద్ది మందికి మాత్రమే ఇంటర్లింక్ కమ్యూనిటీలో మందికి KYC అనేది కంప్లీట్ అయింది, మిగతా వాళ్ళకి అయితే అవ్వలేదు. సో మనం కొంచెం పేషెన్స్ అనేది ఉంటే ఖచ్చితంగా అయితే అవుతుందండి. ఆ విషయంలో ఎటువంటి టెన్షన్ అనేది పడనవసరం లేదు. సో ఈ ప్రాసెస్ ఏంటంటే ఎవరికైతే 3 స్టెప్స్ KYC అనేది కంప్లీట్ అవుతుందో ఆ తర్వాత మనకి ఇంటర్లింక్ యాప్ లో అప్డేట్ అనేది వస్తుంది. అప్డేట్ చేసుకున్న తర్వాత మనం కొన్ని విషయాలు అనేవి తెలుసుకోవాల్సి ఉంటుంది. అవి తెలుసుకుంటే మన అకౌంట్ అనేది చాలా సేఫ్ గా అయితే ఉంటుంది. ఇంకా టాపిక్ లోకి వస్తే మనం ఫస్ట్ మెయిన్ గా తెలుసుకోవాల్సిన ఒక విషయం అయితే ఉందండి. ఇంటర్లింక్ ప్రైవేట్ మెయినెట్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఆ తర్వాత ఇది మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట. అందుకే ఫస్ట్ అయితే చెప్తున్నాను. సో ఎప్పుడైతే మీ దగ్గర వెరిఫైడ్ ITLG అనేవి ఉంటాయో ఆ తర్వాత చాలా మంది మీకు వాట్సాప్ లో కావచ్చు, నార్మల్ కాల్ కావచ్చు, కాల్ చేసి ఇప్పుడు ప్రైస్ అనేది ఒకేసారి పెరుగుతూ ఉంది, సో ఈ టైంలో మీరు సెల్ చేసేయచ్చు, మీ కాయిన్స్ మాకు సెల్ చేయండి అని చెప్పేసి అడుగుతారు. సో అలాంటప్పుడు మీరైతే ఎవరో తెలియని వాళ్ళు కాల్ చేస్తే అస్సలు మీరు రెస్పాండ్ అనేది అవ్వకూడదు. ఇంకొక టైప్ వాళ్ళు కాయిన్స్ మాకు ఇవ్వండి అంటే వెరిఫైడ్ ITLG ఇవ్వండి, ఇది ఫ్యూచర్ లో చాలా బాగా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ప్రైస్, సో మేము సెల్ చేస్తాము, మేము ట్రేడ్ చేస్తాము అని మీ దగ్గర నుంచి తీసుకునే ప్రయత్నం చేస్తే మీరైతే రెస్పాండ్ అవసరం లేదు. ఇంకొంతమంది ఎలా అనొచ్చు అంటే మీ దగ్గర వెరిఫైడ్ ITLG ఉన్నాయి కదా, ఇవి ఫ్యూచర్ లో కూడా వాల్యూ అనేది అసలు ఉండదు, ఈ కాయిన్స్ ఇప్పుడే సెల్ చేయడం అనేది బెటర్ అని చెప్పేసి కొంతమంది అయితే చెప్తూ ఉంటారు. సో అవి కూడా నమ్మకూడదు. పెరుగుతుంది అని చెప్పినా నమ్మొద్దు, తగ్గుతుంది అని చెప్పినా కూడా ఎవరు నమ్మొద్దండి. సో ఇదైతే మెయిన్ గా తెలుసుకోవాల్సిన విషయాలు. ఇది ఫోన్స్ ద్వారా ఇంకా మెసేజెస్ ద్వారా జరిగే స్కామ్స్ అన్నమాట. ఇది మనం స్టార్టింగ్ లోనే ఐడెంటిఫై చేయాలి, లేకపోతే మన దగ్గర ఉన్న వెరిఫైడ్ ITLG ఏవైతే ఉంటాయో మొత్తం కూడా లాస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ మెయిన్ థింగ్ అయితే మనం తెలుసుకున్నాం కదా, మిగతా కొన్ని విషయాలు కూడా మనం అయితే ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇదేంటంటే ఆఫ్టర్ ప్రైవేట్ మెయినెట్ స్టార్ట్ అయిన తర్వాత మనకి ట్రేడింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి కదా. సో ఇప్పుడు మనం బై చేయాలన్నా సెల్ చేయాలన్నా సరే మనం ఓన్ గా రీసెర్చ్ అనేది చేసి 1కి 10 సార్లు ఆలోచించుకున్న తర్వాత మనం బై అండ్ సెల్ అనేది చేయాలి. ఇది మన సెల్ఫ్ కేనండి, ఇది ఎవరు చెప్పడం కాదు, మనకు మనమే రీసెర్చ్ అనేది చేస్తూ ఉండాలని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ పాయింట్ కూడా మన మీదే నమ్మకం పెట్టుకొని అయితే మనం ట్రేడింగ్ అనేది చేయాలని అయితే చెప్తున్నారు. అంటే బై అండ్ సెల్ మనమే చేయాలి, మన ఓన్ రీసెర్చ్ ని మనల్ని మనమే నమ్ముకొని అని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి అవాయిడ్ P2P ట్రేడింగ్ అనమాట. అంటే మీకు డౌట్ రావచ్చు, P2P ట్రేడింగ్ అనేది మేము చేయకూడదా అండి అని చెప్పేసి. చేయొచ్చండి, కానీ మనకి తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, మనం నమ్మకంగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, సపోజ్ చూసుకుంటే కొంతమంది యూట్యూబర్స్ మీకు నమ్మకంగా ఉండొచ్చు, వాళ్ళు అంటే వీళ్ళు చెప్తే నిజమే అని చెప్పేసి మీకు అనుకోవచ్చు, వాళ్ళ మీద నమ్మకం మీకు ఉంటుంది కాబట్టి సో అలాంటి వాళ్ళ అడ్వైజ్ అనేది తీసుకొని మీరు ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు. మనకి తెలియని వాళ్ళతో మాత్రం P2P ట్రేడింగ్ అనేది చేస్తే ఖచ్చితంగా నష్టపోతాము. సో మనం బాగా రీసెర్చ్ చేసి మనకి బాగా నమ్మకమైన వాళ్ళు ఎవరైతే ఉంటారో అవతల వాళ్ళు, సో వాళ్ళతోనే మనం ఇక్కడ ట్రేడింగ్ అనేది చేయొచ్చు అని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ 4th వన్ ఏంటంటే స్కామర్స్ నుంచి చాలా అలర్ట్ గా అయితే ఉండాలండి. సో ఎప్పుడైతే మన దగ్గర వెరిఫైడ్ ITLG అనేవి ఉన్నాయని తెలిసిందో ITLX వ్యాలెట్ లో మన 12 వర్డ్స్ అనేవి ఒక బుక్ లో నోట్ చేసుకోమని ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్ లో అయితే చెప్పాను.
చెప్తున్నాను. ఇప్పుడు ఒకవేళ ITLX వ్యాలెట్ క్రియేట్ చేయకపోతే క్రియేట్ చేసి ఒక వ్యాలెట్ మీరు మెయింటైన్ చేయాలి. ఎందుకంటే దాంట్లోకి మీకు వెరిఫైడ్ ITLG అనేది పంపించుకుంటారండి. ఒక వ్యాలెట్ అయితేనే మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటది. ఆ వ్యాలెట్ రిలేటెడ్ 12 వర్డ్స్ కూడా ఒక బుక్ లో అయితే నోట్ చేసుకొని పెట్టుకోవాలి. అంతేకాకుండా స్కామర్స్ నుంచి ఎలా అలర్ట్ గా ఉండాలంటే మన ఓటీపీస్ వచ్చినా సరే మనం ఎవరికి షేర్ చేయకుండా అయితే ఖచ్చితంగా ఉండాలి. సీడ్ ఫ్రేస్లు ఇవన్నీ కూడా పాస్ ఫ్రేస్లు మొత్తం ఒక దగ్గర నోట్ చేసుకొని పెట్టుకోవాలి. అంతేకాకుండా 5th ఏంటంటే మన అకౌంట్ కి మనమే బాధ్యత. సో ఇక్కడ ఏంటంటే మన ITLX వ్యాలెట్ ని చాలా జాగ్రత్తగా అయితే మనం సేఫ్ గా ఎవరికి షేర్ అవ్వకుండా మన ఓటీపీస్ కావచ్చు 12 వర్డ్స్ కావచ్చు చాలా రెస్పాన్సిబుల్ గా అయితే మన అకౌంట్ కి మనమే ఉండాలని అయితే చెప్తున్నారు. సో ఈ 5 క్లియర్ గా అర్థమయ్యాయి అనుకుంటున్నానండి. ఇంకా 6th వన్ ఏంటంటే ఇక్కడ మన 12 వర్డ్స్ కానీ మన అకౌంట్ పిన్ ఉంటది కదా ITLX వ్యాలెట్ పిన్, అది కూడా ఎవరికి షేర్ చేయకూడదు అని అయితే చెప్తున్నారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 7th వచ్చేసి ఎనబుల్ 2FA 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ వల్ల మనకి యూజ్ ఏంటి, దాన్ని ఎలా ఎనబుల్ చేసుకోవాలనేది నేను ఆల్రెడీ ప్రీవియస్ గా అయితే వీడియో చేశాను. మన ఛానల్ లో చెక్ చేస్తే మీకు కనిపిస్తుంది, లేదా నేను లింక్స్ మొత్తం కూడా ఫస్ట్ కామెంట్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఖచ్చితంగా మనం 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేది ఎనబుల్ చేసుకోవాల్సిందే, అప్పుడే మన అకౌంట్ అనేది సేఫ్ గా అయితే ఉంటుంది. నెక్స్ట్ 8th వచ్చేసి ఏంటంటే కీప్ యువర్ ఈమెయిల్ అకౌంట్ సెక్యూర్ 2FA యాజ్ వెల్. ఇక్కడ ఏంటంటే మనం ఇంటర్లింక్ ఏదైతే ఈమెయిల్ ఇస్తామో ఆ ఈమెయిల్ కూడా చాలా జాగ్రత్తగా అయితే మనం ఒక బుక్ లో నోట్ చేసుకోవడం అనేది చేయాలి. పాస్వర్డ్స్ అవన్నీ కూడా, అది కూడా ఈమెయిల్ కూడా చాలా జాగ్రత్తగా అయితే మనం సేఫ్ గా అయితే ఉంచాలి. ఎందుకంటే మన ఈమెయిల్ కి 2FA ని మనం ఇక్కడ ఎనేబుల్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా మన ఈమెయిల్ అకౌంట్ కూడా చాలా సేఫ్ గా అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ 9th వన్ వచ్చేసి ఇఫ్ యూ థింక్ యువర్ పాస్ ఫ్రేజ్ ఈజ్ ఎక్స్పోజ్డ్. అంటే ఇక్కడ ఏంటంటే మీ 12 వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఒకవేళ వేరే వాళ్ళు దగ్గర మీ 12 వర్డ్స్ ఉన్నాయేమో అని చెప్పేసి మీకు డౌట్ వస్తే అప్పటికప్పుడే ITLX వ్యాలెట్ సెకండ్ వ్యాలెట్ అయితే క్రియేట్ చేసేయండి. ఆ వ్యాలెట్ అయితే యూజ్ చేయొద్దు. మీకు ఏదైతే డౌట్ గా ఉందో ఆ వ్యాలెట్, సో మీకు డౌట్ గా ఉంది కాబట్టి అది మనం ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతాం కాబట్టి అది యూజ్ చేయని అవసరం లేదు, సెకండ్ వ్యాలెట్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ 9th వన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వచ్చేసి 10th వచ్చేసి వన్ స్మాల్ మిస్టేక్ కెన్ లీడ్ టు ఏ పర్మనెంట్ లాస్ ఆఫ్ ఫండ్స్. మీ దగ్గర ఎన్ని ITLG వెరిఫైడ్ ITLG ఉన్నాయో అవి మొత్తం కూడా మీరు చిన్న మిస్టేక్ చేయడం వల్ల మొత్తం కూడా లాస్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా పాటించాలని అయితే చెప్తున్నారు. సో ఈ 10 వరకు మీకు క్లియర్ గా అర్థమయ్యే అనుకుంటున్నాను. ఇంకొన్ని రూల్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మీ దగ్గర వెరిఫైడ్ ITLG అనేది వస్తాయి కదా, వచ్చిన తర్వాత మీరు లాక్ లో పెట్టుకోవాలా, వెస్టింగ్ లో పెట్టుకోవాలా, స్టేకింగ్ లో పెట్టుకోవాలనేది మీరు చాలా జాగ్రత్తగా 1కి 10 సార్లు అయితే ఆలోచించుకోవాలి. ఒకవేళ లాక్ లో పెట్టారనుకోండి మళ్ళీ మీరు ఎడిట్ చేయడానికి అయితే అవ్వదు. లాక్ లో పెట్టుకున్నా స్టేకింగ్ లో పెట్టుకున్నా సరే ఏదైనా సరే మీరు కన్ఫామ్ గా ఒక 1 year కి లాక్ లో పెట్టుకోవాలనుకుంటున్నాను అని మీకు మీరే డెసిషన్ అనేది తీసుకున్న తర్వాతే, కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే మీరు లాక్ కావచ్చు, స్టేకింగ్ కావచ్చు పెట్టుకోవచ్చు. సో ఈ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. మీకు లాక్ అంటే ఏంటి, వెస్టింగ్ అంటే ఏంటి, స్టేకింగ్ అంటే ఏంటి అనేది అర్థం కాకపోతే ప్రీవియస్ గా దాని గురించి కూడా ఒక క్లియర్ వీడియో అయితే చేశాను. ఆ వీడియో లింక్ కావాలంటే ఫస్ట్ కామెంట్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి 12th ఏంటంటే మనం లాక్ గానీ వెస్టింగ్ గానీ స్టేకింగ్ గానీ చేసేటప్పుడు మనం ఏఐని యూజ్ చేసి మనం కొన్ని సజెషన్స్ అనేవి తీసుకోవచ్చు. లేదా మాకు దాని మీద నమ్మకం లేదు అనుకుంటారా, మీకు నమ్మకం ఉన్న వాళ్ళలో అడ్వైజ్ ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా కొంతమంది కొంచెం బెటర్ గా, వాళ్ళని అడిగి కూడా మీరు ఎలా లాక్ ఎలా వెస్టింగ్ ఇలాగా మీరు లాక్ లో పెట్టుకోవడం కావచ్చు, వెస్టింగ్ లో స్టేకింగ్ లో పెట్టుకోవడం అనేది చేయొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి మన అఫీషియల్ అకౌంట్ కి సంబంధించి ఏవైతే ఇంటర్లింక్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో అఫీషియల్ అకౌంట్స్ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ మాత్రమే మనం నమ్మాలి, ఎందుకంటే అదే యాక్యురేట్ గా ఉంటుంది కాబట్టి. సో ఫేక్ ఇన్ఫర్మేషన్ చాలా వరకు మనకి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది, అవన్నీ కూడా నమ్మకూడదండి. సో మీరు రీచెక్ చేసుకుంటూ ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు అనేది చూసుకుంటూ ఉండాలి. ఇంకా ఫైనల్ వచ్చేసి ఏంటంటే KYC అవ్వకపోతే మీరు అసలు టెన్షన్ పడిన అవసరం లేదు, ఖచ్చితంగా స్లోగా అయితే అవుతుంది. ఇంకా మా ఫ్యామిలీలో కూడా చాలా మందికి KYC అయితే అవ్వలేదు. సో కొంచెం పేషెన్స్ అనేది ఉంటే మనకి KYC అనేది కంప్లీట్ అయిపోతుందండి. ఇంకొక విషయం ఏంటంటే మనం ఎప్పుడైతే వెరిఫైడ్ ITLG పంపిస్తామో వ్యాలెట్ అడ్రస్ తీసుకొని మనం పంపిస్తాం కదండి, సో ఆ వ్యాలెట్ అడ్రస్ కూడా 1కి 2 సార్లు చెక్ చేయాలి. మనం 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ చేసుకున్న తర్వాత కూడా మనకి వ్యాలెట్ అడ్రస్ అనేది రాంగ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఆ టైంలో కూడా స్కామర్స్ ఏదో ఒకటి చేసే అవకాశం అయితే ఉంటుంది. సో వ్యాలెట్ అడ్రస్ ను కూడా 1కి 2 సార్లు అయితే చెక్ చేసుకోవాలి ఖచ్చితంగా. నెక్స్ట్ ITLX వ్యాలెట్ లో మనం 2-3 వ్యాలెట్స్ అయితే క్రియేట్ చేసాం కదా, సో ఆ మిగతావి డిలీట్ చేయడం అయితే కుదరట్లేదు కాబట్టి ఫస్ట్ అకౌంట్ లోంచి మనం ట్రాన్సాక్షన్స్ అనేవి చేయాలి, ఇదైతే గమనించండి. సో సెకండ్ అకౌంట్ నుంచో థర్డ్ అకౌంట్ నుంచో అలా చేయడానికి అయితే ట్రై చేయొద్దు. ఒకవేళ మీకు ఫస్ట్ అకౌంట్ లో 12 వర్డ్స్ ఎవరికన్నా తెలిసేయేమో అని చెప్పేసి మీకు అనిపిస్తే అప్పుడు సెకండ్ వ్యాలెట్ కి అయితే షిఫ్ట్ అవ్వండి. కానీ మెయిన్ అయితే ఫస్ట్ అకౌంట్ నుంచే ట్రాన్సాక్షన్స్ అనేవి చేయడానికి అయితే ట్రై చేయండి, లేకపోతే కన్ఫ్యూజ్ అవుతారు.
సో ఈ విషయాలన్నీ కూడా మీకు క్లియర్ గానే అర్థమయ్యాయి అనుకున్నాను. ఇంకా మన డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్ లో తెలియజేయండి. లింక్స్ మొత్తం ఫస్ట్ కామెంట్ లో ఉంటాయి, చెక్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.